వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. వీకెండ్ మార్కెట్ రివ్యూకి స్వాగతం. సో ఈరోజు మార్కెట్ వచ్చేసి మొత్తం నాకు కొంచెం బేరిష్గా కనిపించింది. సో దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. ఈ రోజు మార్కెట్ వచ్చేసి కొంచెం నాకు బేరిష్గా కనిపించింది. సో ఈ రోజు అనే కాదు, ఈ వీక్ మొత్తం మీకు ఎలా అనిపించింది? సో బేసిక్‌గా ఫస్ట్ థింగ్ ఈ రోజుతోటి మనకి ఐ థింక్ దిస్ విల్ బి ద లాస్ట్ వీకెండ్ రివ్యూ ఆఫ్ ద ఇయర్ 2025. ఇక దీని తర్వాత మనకి ఇంకా మార్కెట్ వీకెండ్ రివ్యూలు లేవు. నెక్స్ట్ వీకెండ్ రివ్యూకి మనం న్యూ ఇయర్‌లో ఉంటాం. సో అక్కడ ఫస్ట్ వీకెండ్ రివ్యూ ఆఫ్ 2026 అవుతది. Yes. సో ఈ వీకెండ్ ద లాస్ట్ వీకెండ్ అనుకునే ఈ మార్కెట్ మనకి కొంతవరకు ఈ రోజు నెగెటివ్‌గా అయితే క్లోజ్ అయినట్టుగా కనిపిస్తది 0.38%. బట్ వీక్ టు వీక్ బేసిస్‌లో చూస్తే మనకి ప్లస్ 0.3%లో మనకి మార్కెట్ క్లోజింగ్ కనిపిస్తుంది వీక్ టు వీక్ బేసిస్లో. కాకపోతే ఏదైతే క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందో ఈ వీక్లో జరిగినటువంటి క్యాండిల్ ఫార్మేషన్ కొద్దిగా బేరిష్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది. దట్ డజంట్ మీన్ మార్కెట్ విల్ గో డౌన్. ఈ మార్కెట్ ఇప్పుడు మనకు ఒక ప్రైస్ రేంజ్లో స్టక్ అయి ఉంది. ఎక్కడ డౌన్ సైడ్ వచ్చేసరికి 25,700, అప్ సైడ్ 26,300. సో ఈ వారంలో కూడా మార్కెట్ ఆల్మోస్ట్ మనకి 26,200 ప్లస్కి వెళ్ళింది, సెల్లింగ్ని ఎదుర్కొంది, అక్కడి నుంచి కిందకు వచ్చింది. సో ఈ వీక్ ఫామ్ చేయనటువంటి క్యాండిల్ ఏం చెప్తుంది అంటే నేను నెక్స్ట్ వీక్ నేను కొద్దిగా బేరిష్గా వస్తాను కిందకి అంటే 25,700 వైపుగా మళ్ళీ ఒకసారి వస్తాను, వచ్చే ప్రయత్నం చేస్తాను అని. అంటే 25,700 వరకు వస్తుందా లేదా అనేది మన నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎనాలిసిస్ ప్రకారం చూద్దాం. సో దాంతోపాటుగా ఈ వారం మార్కెట్లో జరిగినటువంటి యాక్టివిటీస్లో మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అనేది కొద్దిగా బెటర్ రిటర్న్ మార్కెట్ డెలివరీ చేసింది. సో ఈ వారం మొత్తంలో ఒక రకంగా స్టార్ పర్ఫార్మర్ మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ దాదాపుగా 1.25% మనకి పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ వేరాజ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ మాత్రం జస్ట్ 0.16 న్యూట్రల్గా క్లోజ్ అయింది. అండ్ హియర్ అండ్ దర్ ఆల్ అదర్ సెక్టార్స్ హ్యావ్ క్లోజ్డ్ హియర్ అండ్ దర్ ±1% లోపలనే. పెద్ద ఎత్తున మార్కెట్లో మూమెంటం అంటూ లేదు. మనం గతంలో మాట్లాడుకున్నప్పుడే అనుకున్నాము ఇది ఎట్లాగూ ఇయర్ ఎండ్ సిరీస్ కాబట్టి మెజారిటీ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ ఎఫ్ఐఎస్ అందరూ కూడా హాలిడేలో ఉంటారు, పెద్ద ఎత్తున వాల్యూమ్స్ ఉండవు, వాలటాలిటీ ఉంటుందేమో అనుకున్నాం, వాలటాలిటీ కూడా లేదు. అండ్ సర్ప్రైజింగ్లీ ఇండియా విక్స్ ఇంకా వీక్ అవుతోంది. హిస్టారికల్గా చరిత్రలో ఎప్పుడూ చూడని ఒక క్లోజింగ్ని ఈ రోజు మన ఇండియా విక్స్ చూసింది. దాదాపుగా 9.14 దగ్గర. అసలు యూజువల్గా 10 బిలో క్లోజింగ్ రాదు. ఓకే, 9.5 బిలో క్లోజింగ్ అనేది అసలు జరగలేదు. ఇవాళ అయితే 9.15 ఆర్ 14 దగ్గర క్లోజింగ్ వచ్చింది. దట్ వాజ్ అన్ హిస్టారికల్ లో. అసలు మార్కెట్లో వాలటాలిటీయే లేదు, మార్కెట్లో టెన్షన్సే లేవు అన్న విధంగా మార్కెట్లో ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయిపోయింది. సో ఇండియా విక్స్ ఇంత కూల్ ఆఫ్ అవ్వటం వల్ల ఫస్ట్ జరిగే డ్యామేజ్ అంటే చూద్దాం. ఈ ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అవ్వటం వల్ల ఆప్షన్ సెల్లర్స్కి ఇప్పుడు కొంతవరకు ఓకే, కానీ రేపు ఎప్పుడైనా కొద్దిగా వాలటాలిటీ బిల్డ్ అయితే అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఇండియా విక్స్ అనేది చాలా పెద్దగా స్పైక్స్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఎంప్లాయిడ్ వాలటాలిటీ షూట్ అయినప్పుడు ఆప్షన్ సెల్లర్స్ డబ్బులు ఎక్కువగా పోగొట్టుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పీరియడ్లో ఆప్షన్ బయర్స్కి పెద్ద ఎత్తున ప్రాఫిట్స్ లేవు, కానీ ఆప్షన్ బయర్స్కి ఇండియా విక్స్ స్పైక్ ఏందనుకోండి వాళ్ళకి ఎక్కువ ప్రాఫిటబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మనం ఈ ఇండియా విక్స్ని ఈ టర్మినాలజీతో చూడాలి. అది ఎవరు ఎక్కువగా ట్రాక్ చేస్తారు అని అంటే ఎస్, దీస్ పీపుల్ లైక్ ఆప్షన్ ట్రేడర్స్. అండ్ దాంతోపాటుగా ఈ ఇండియా విక్స్ ఇయర్ ఎండింగ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాం, మనం 9% దగ్గర ఉన్నాం. సో ఇండియా విక్స్ని ఇంకొక రకం కూడా ఎట్లా మనం కంపేర్ చేస్తాము అని అంటే ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఎంత పర్సంటేజ్ వెళ్ళొచ్చు, మార్కెట్ కిందకు వస్తే ఎంత పర్సంటేజ్ రావచ్చు. సో దీని ప్రకారం మనకు నెక్స్ట్ 1 ఇయర్లో 9% మూవ్ ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్గా ఇది చెప్తుంది. అది కుడ్ బి అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. అది ఎటుంటుంది అనేది మనం నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఎటువైపు డైరెక్షన్ రావచ్చు, ఎంత రావచ్చు అనేది. సో ఇండియా విక్స్ అనేది ఇంత కీలకమైనది. ఈ ఇండియా విక్స్ అనేది హిస్టారికల్ లోలో క్లోజ్ అవడం అనేది వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ హ్యావ్ టు నోట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మనకి ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ దట్ నెవర్ క్లోజ్డ్. బట్ యూఎస్లో ఏం జరిగింది అని అంటే జీడిపి డేటా చాలా బెటర్గా వచ్చాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ జీడిపి నెంబర్స్ రావడంతో ఇక ట్రంప్ కాల్ రేగడం మొదలుపెట్టారు. చూసారా మీరు, ఇన్ఫ్లేషన్ ఏదో అయిపోద్ది, యూఎస్ ఎకానమీ ఏదో అయిపోద్ది అన్నారు, కానీ జీడిపి నెంబర్లు ఇంత అద్భుతంగా వచ్చాయి. అది నీ టారిఫ్ వేయడం వల్లే జరిగింది. అండ్ ఇక జీడిపి నెంబర్లో ఒకటే పాజిటివ్గా రావడం కాకుండా కన్స్యూమర్ స్పెండింగ్ డేటా కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. జనాలు బాగా ఖర్చు పెడుతున్నారు. ఐ డోంట్ నో అది నిజంగా వచ్చిందా లేకపోతే ఇంత తెప్పించాడు క్రియేట్ చేశారు అనేది. ఎంత నెంబర్స్ వచ్చింది సార్? ఎంత? సో దాదాపు 4.3% వరకు కూడా జీడిపి పెరుగుతున్నట్టుగా వస్తుంది. దే ఎక్స్పెక్టెడ్ సమ్ 3.5 అని కూడా 1% ప్లస్ మార్జిన్ పెరిగింది. దట్ వాజ్ హ్యూజ్. అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా జరిగింది. సో బేసిక్ ఇప్పుడు ఇంకొకటి కూడా కామెంట్ ఏం జరుగుతోంది, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ నార్మల్గా ఉంది, వాళ్ళకి జీడిపి అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు కట్ చేస్తుందా లేదా జనవరిలో, ఇదో క్వశ్చన్ మార్క్ తయారైంది. ఇటువంటి క్వశ్చన్ మార్క్స్ తయారవుతున్నప్పుడు యుఎస్ అఫీషియల్ ఇంకొక డైలాగ్ వేసాడు, అసలు ఎప్పుడో మనం పెట్టుకున్న పురాతనపు పద్ధతి ఏది, ఇన్ఫ్లేషన్ బేస్డ్ చూసుకొని
మనము ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయడము చేయకపోవటము అనేది అసలు మనం ఆ పద్ధతినే మార్చాలంటే ఒక కొత్త వచ్చి బేసిక్గా ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ని చూసుకుంటూనే ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేది జరగాలి. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకోకుండా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అడ్డగోలుగా జరిగితే ఇన్ఫ్లేషన్ షూట్ అవుతుంది, అది రిసెషన్కి దారితీస్తుంది. బేసిక్ ఇక్కడ ఒక్కసారి జీడిపి నెంబర్లు బాగా వచ్చేసరికి కాలర్లు ఎగరేసి మేము అద్భుతంగా చేస్తున్నాం అన్న దాంట్లో యూఎస్ గవర్నమెంట్ కనపడుతుంది. అండ్ దాని తగ్గట్టుగా యూఎస్ మార్కెట్స్ కూడా కొద్దిగా పాజిటివ్గానే కనిపించాయి. ఆఫ్కోర్స్ నిన్న కొంత మార్కెట్ క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి గ్లోబల్గా మార్కెట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి, మెజారిటీ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని కూడా. బట్ వాళ్ళకి మాత్రం కొద్దిగా పాజిటివ్గా ఆస్పెక్ట్స్ అన్ని కనపడుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియాకి ఏం పాజిటివ్ కూడా జరగలేదు అంటే ఇండియాకి కూడా లిక్విడిటీ పెంచుతామని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. 2 లక్షల కోట్ల వరకు కూడా మార్కెట్లకు ఇన్ఫ్యూజ్ చేసి లిక్విడిటీని ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. సహజంగా అటువంటి న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ బాగా పెరుగు ఉండాలి 24వ తారీఖున, కానీ ఆ రోజు మార్కెట్ పెరగలే. బేసిక్గా దానికి గల కారణం ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఏ సర్ప్రైజ్ న్యూస్. మార్కెట్లో ఎప్పుడైతే ఒక సర్ప్రైజ్ న్యూస్ వస్తుందో అప్పుడు మార్కెట్ పెరుగు ఉండేది. ఈ న్యూస్ ఆల్రెడీ యాంటిసిపేటెడ్. ఆర్బీఐ ఆల్రెడీ చెప్పింది మేము లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేస్తాం, ఇంకా మార్కెట్లో లిక్విడిటీని పెంచుతాము అని చెప్పేసి. ఈ న్యూస్ని ఆల్రెడీ యాంటిసిపేట్ చేశారు కాబట్టి ఇందులో ఎటువంటి పెద్దగా ఇంపాక్ట్స్ ఏం లేవు. బేసిక్గా ఓవరాల్గా కంబైన్డ్గా చూసినప్పుడు మళ్ళీ మన స్టాక్ మార్కెట్కి అప్ సైడ్ బ్రేక్ అవ్వడానికి కావాల్సిన పొటెన్షియల్ న్యూస్ అయితే దొరకలేదు. ఇప్పుడు యూఎస్లో మరి మంచి జీడిపి నెంబర్లు వచ్చినాయి, అది మనకు నష్టం. ఎందుకు? అంత మంచి గ్రోత్ ఉంటాయి యూఎస్లో, యూఎస్ను వదిలేసి ఇండియాలో ఎవరు పెట్టుబడి పెడతారు? ఎఫ్ఐఐ పెడతారు, అక్కడే పెట్టుబడి పెడతారు. అది మనకు మంచి న్యూస్ కాదు. అట్ ద సేమ్ టైం ఆర్బీఐ ఒక మంచి న్యూస్ ఇచ్చినా కానీ అది ఆల్రెడీ యాంటిసిపేటెడ్, ఆల్రెడీ ఆర్బీఐ చెప్పింది మేము చేస్తాము అని చెప్పి. మంచి న్యూస్ అయినా కానీ దాన్ని పెద్దగా మార్కెట్ పట్టించుకోలేదు. బేసిక్ ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు మనకు మార్కెట్ అప్సైడ్ బ్రేక్ అవ్వడానికి కావాల్సిన న్యూస్ అనేది దొరకలేదు. ఇవన్నీ పక్కకు పెడితే మనకు మార్కెట్లో ఇంకేమన్నా మంచి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయని అంటే ఎఫ్ఐఐ రిలేటెడ్. అదేంటి ఎఫ్ఐఎస్ ఎక్కువ సెల్లింగ్ చేస్తున్నారు కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎస్, ఎఫ్ఐఎస్ ఆర్ సెల్లింగ్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనం మంగళవారం మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు 1,45,000 కాంట్రాక్ట్ల వరకు కూడా షార్ట్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు అది తగ్గుతూ 1,29,000 వచ్చింది. ఎస్, ఎఫ్ఐఎస్ గత 2 రోజుల్లో కూడా కొంతవరకు మార్కెట్లో సెల్లింగ్ అయితే క్రియేట్ చేశారు. కాకపోతే ద సేమ్ టైం షార్ట్ పొజిషన్స్ని ఇండెక్స్ లెవెల్లో తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది కొద్దిగా పాజిటివ్ ఎలిమెంట్ మనం గమనించాల్సింది. ఈ ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతూ వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు అని అంటే క్యాష్ మార్కెట్లో ఇట్ కుడ్ నాట్ బి డైరెక్ట్లీ ఫ్రమ్ ద హెవీ వెయిట్స్. డైరెక్ట్గా అన్ని కంపెనీస్ని చేస్తున్నారో మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ వాళ్ళ సెల్లింగ్ ఐపీఓస్లో వాళ్ళు ఏవైతే క్యాష్ పెట్టారో వాటిని బయటకు తీసుకుని ఉండొచ్చు. మనం దాన్ని కూడా చూడాలి కదా. ఇప్పుడు చాలా విపరీతమైన ఐపీఓలు వచ్చాయి, పెట్టుబడులు పెట్టారు, మరి బయటకు కూడా వస్తారు కదా వాళ్ళు. పెట్టుబడులు పెట్టిన తర్వాత మేబీ ఆ క్యాష్ ఫ్లో కూడా కొద్దిగా బయటకు వస్తుండే అవకాశాలు ఉంటాయి. బేసిక్ ఇది ఈ వారంలో మనకి మేజర్గా గమనించిన ఎలిమెంట్స్. దాంతోపాటుగా మరికొన్ని అంశాలు మనం ఏం గమనించాము, సిల్వర్ అండ్ గోల్డ్. ఈ సిల్వర్ అండ్ గోల్డ్లో అదేంటో పిచ్చి పట్టినట్టుగా ర్యాలీ జరుగుతుంది. గోల్డ్ ఈ ఒక్క వారంలో దాదాపుగా 4%, 3.9%. ఇప్పుడు నేను మార్కెట్లో వీడియో చేసే టైంకి ఇక సిల్వర్ అయితే మ్యాడ్ 7.76%, సారీ 11.76%. ఈ ఒక్క వారంలో సిల్వర్ పెరిగిన ర్యాలీ. నాకు తెలిసి గత కొన్ని వారాల్లో ఈ రేంజ్ రిటర్న్ లేదు. 2023, 24 అసలు ఈ 2021 దగ్గర నుంచి ఈ వీక్లో వచ్చినన్ని రిటర్న్స్ లేవు. విపరీతమైన రిటర్న్స్ డెలివరీ చేసింది సిల్వర్. 11.79% ఇస్ ద హిస్టారికల్ వీక్ రిటర్న్స్ మనకి గత కొన్ని సంవత్సరాలతో కంపేర్ చేస్తే. దానికి గల కారణాలు ఏంటి? బేసిక్గా గతంలో మనం మాట్లాడుకుంటున్నట్టుగా చైనా ఏమన్నా సిల్వర్ సప్లైని ఆపేస్తుందని ఒక యాంటిసిపేషన్. దాంతోపాటుగా రాబర్ట్ కియోసాకి కొన్ని కామెంటరీస్ కూడా చేశారు. రాబర్ట్ కియోసాకి ఏమంటున్నారు, వాట్ ఎవర్ ద కరెన్సీ దట్ వీఆర్ సీయింగ్ అదొక టిష్యూ పేపర్, అది దేనికి పనికి రాదు, నెక్స్ట్ అంతా కూడా ఈ సిల్వర్ గోల్డ్ రూల్ చేస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు. సిల్వర్ ఇక్కడ నుంచి దాదాపుగా 180% పెరుగుద్ది అని. 180% ఇక్కడ నుంచి పెరగటం అని అంటే 2,33,000 దగ్గర 4 లక్షలకు పోవాలి అని ఆయన ఇచ్చారు. పెరుగుద్దా లేదో మనకు తెలియదు, ఆయన చెప్పారు. అంటే దాదాపు 4 లక్షల రూపాయల దాకా వెళ్ళొచ్చు అనేది ఆయన యాంటిసిపేషన్. అట్ ద సేమ్ టైం వారెన్ బఫెట్ గారు కూడా కొన్ని మాటలు చెప్పారని, అంటే ఆయన చెప్పిన మాటలు ఏది రాబర్ట్ కియోసాకి. వారెన్ బఫెట్ గారి స్టేట్మెంట్స్ కూడా గమనించాను. ఏ బబుల్ చాలా పెద్దగా బిల్డ్ అవుతుంది, ఎప్పుడు చూడని పెద్ద బబుల్ బిల్డ్ అవుతుంది, ఇట్లాంటి టైంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, దిస్ ఇస్ ద రైట్ టైం టు బై సిల్వర్ అండ్ గోల్డ్ అని చెప్పేసి. సరే, ఆయన చెప్పిన మాట నిజానికి వచ్చేపు అనుకొని దానికి కౌంటర్ కూడా ఒకసారి మనం ఆలోచించుకుందాం. మనం ఇన్వెస్టర్స్ కదా, అన్ని వైపులో చూడాలి, ఐదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్స్ మనం ఆలోచించాలి. కాబట్టి ఐదర్ సైడ్ ఏముంటుంది, సిల్వర్ ఈజ్ అ ప్యూర్ ఇండస్ట్రియల్ మెటీరియల్. అది ఈవీస్లో వాడతారు, చిప్స్లో వాడతారు, అన్నిట్లో వాడతారు, డిఫెన్స్ మెటీరియల్స్లో వాడతారు, అన్నిట్లో సిల్వర్ వాడతారు. సిల్వర్ యొక్క డిమాండ్ పెరుగుతోంది కాబట్టి ఆ సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయని అంటే ఓకే కొంతవరకు. అట్ ద సేమ్ టైం సిల్వర్ రేటు పెరిగితే ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా పెరుగుతుంది కదా. అవును, థింగ్స్ విల్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్ కదా. ఇఫ్ థింగ్స్ బికమ్స్ ఎక్స్పెన్సివ్, ఇన్ఫ్లేషన్ విల్ షూట్ అప్ కదా. బేసిక్గా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, విల్ దిస్ ఇండస్ట్రీ
ఫైండ్ అవుట్ అన్ ఆల్టర్నేట్ మెటీరియల్ ఫర్ సిల్వర్ బికాస్ సిల్వర్ ఇస్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. వాళ్ళ ప్రోడక్ట్స్ కాస్టింగ్ పెరుగుతుంది. అన్నిటికి ప్రోడక్ట్ కాస్టింగ్ పెరిగితే వాళ్ళు మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జనాలు కొనలేరు, ఎఫోర్డబిలిటీ పోతుంది. ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి విల్ క్వశ్చన్ మార్కే నాకు తెలియదు. ఒక క్వశ్చన్ మార్క్ మనం అంటే నేను ఆలోచించుకునే విధానంలో విల్ ఇండస్ట్రీస్ క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ మెటీరియల్, విల్ సర్చ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ మెటీరియల్ దట్ వీ డోంట్ నో. ఇఫ్ దే డస్ దట్ దెన్ సిల్వర్ విల్ టేక్ ఎ గ్రేటర్ హిట్. బాగా పెద్ద హిట్టే కదా మరి సిల్వర్ని ఇంకా వాడము తగ్గించేస్తాము అంటే పెద్ద హిట్టే. అవును. ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది? ఇండస్ట్రీస్లో వాడుతున్నాము అని చెప్పారు కాబట్టి పెరుగుతుంది. అవును. వాడము అని అంటే ఆల్టర్నేట్ వస్తే అయిపోయింది, దెబ్బ తగులుతుంది. ఆల్టర్నేట్ రాదానంటే మరి గతంలో ఇంకొకటి ఉండేది, ఇప్పుడు సిల్వర్కి వచ్చారు, ఇప్పుడు సిల్వర్ నుంచి ఇంకో దానికి వెళ్తారు. అది ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు, సంవత్సరమా 2 సంవత్సరాల 3 ఏళ్ళ నాకు తెలియదు. అవుతుందా? బట్ డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా. ఎంతకాలం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఎక్స్పెన్సివ్ దాంతో? ఎఫోర్డబిలిటీ కూడా మ్యాటర్ కదా. అవును. సో ఎఫోర్డబిలిటీ డివియేట్ అవుతుంది అని అంటే అది పెద్ద కన్సర్న్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఫర్ నౌ వీఆర్ సిట్టింగ్ విత్ గ్రేట్ ప్రాఫిట్స్, దేర్ ఇస్ నో డౌట్. లాస్ట్ 1 మంత్లోనే సిల్వర్ హ్యాస్ డెలివర్డ్ 35% ప్లస్ రిటర్న్స్. నేను ఒక చిన్న కేసు చెప్తా. లాస్ట్ వీక్ ఏం చేశానంటే ఒక ఈటీఎఫ్ కొన్నాను, నేను సిల్వర్ ఈటీఎఫ్ కొన్నాను. 1 మంత్ బ్యాక్ వెళ్ళాము, మేబీ 45 డేస్ ఏమైనా అవుతుందేమో, డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, మేబీ 40 డేస్ ఏమో. అప్పుడు ఒక ఈటీఎఫ్లో సిల్వర్ ఈటీఎఫ్ దాని యొక్క ప్రైస్కి 10% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. అది కొనేసాను. ఆ తర్వాత సిల్వర్ 35% పెరిగింది. ఆ 10% డిస్కౌంట్ ప్లస్ 35% 45% 1 మంత్లో వచ్చింది సిల్వర్లో. ర్యాండమ్గా కొన్నాం. నేను అది కొన్నది సిల్వర్ పెరుగుదల వెళ్ళే, ఇది డిస్కౌంట్లో ఉంది కదా అని కొన్నాను. 10% డిస్కౌంట్లో ఉంది కదా, సిల్వర్ 10% పడ్డా మనకైతే లాస్ రాదు కదా, మంచి హెడ్జింగ్ దొరికింది అని చెప్పి కొనేసాం. అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిపోయింది సిల్వర్ కూడా. 1 మంత్లో 45% రిటర్న్ వచ్చింది. బేసిక్గా సిల్వర్ ఇప్పుడు వెల్త్ని కూడా క్రియేట్ చేస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. బట్ అట్ ద సేమ్ టైం మనకు కొద్దిగా కాన్షియస్ కూడా ఉండాలి. అంటే సిల్వర్ కొనొద్దని నేను చెప్పట్లేదు, సిల్వర్ కొనాలి, నేను కొంటున్నాను. కానీ ఎంత పర్సంటేజ్ ఇన్ ఏ పోర్ట్ఫోలియో, వెదర్ ఇట్ ఇస్ 10%, 5%, ఒక పర్సంటేజ్ పెట్టుకొని మనం ఎలోకేట్ చేసుకోవాలి గోల్డ్ అండ్ సిల్వర్కి. ఆ పర్సంటేజ్లో పెట్టుకున్నంత వరకు మనం ప్రమాదం లేదు. మనం గతంలో ఒక వారంలో ఎనాలిసిస్ చేసినప్పుడు ఒక మాట చెప్పాము, మనం సిల్వర్కి కొద్దిగా రియల్ డిమాండ్ మార్కెట్లో ఉంది, కానీ గోల్డ్లో డిమాండ్ అనేది ఇప్పుడు బ్యాంక్స్ నుంచి రావట్లేదని సప్లై అండ్ డిమాండ్ చార్ట్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో బేసిక్గా సప్లై అండ్ డిమాండ్ చార్ట్స్ ప్రకారం ఈసారి గోల్డ్ పెరిగింది కానీ సిల్వర్ అంత పెరగలేదు. ఎందుకు? బ్యాంక్స్ నుంచి అంత డిమాండ్ రావట్లే, డిమాండ్ అంతా రీటైలర్ నుంచి వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్, ఈ సప్లై అండ్ డిమాండ్ మధ్యలో మిస్ మ్యాచ్ ఇంకా మెయింటైన్ అవుతూనే ఉంది. దెర్ ఇస్ మోర్ డిమాండ్ వెన్ కంపేర్ టు సప్లై, అండ్ ద డిమాండ్ ఈస్ క్రియేటింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ మెటీరియల్స్. ఇండస్ట్రీస్ నుంచి క్రియేట్ అయింది, ఇట్స్ ఎ గుడ్ ఎలిమెంట్. రీటైలర్ నుంచి బిల్డ్ అయ్యి ఉంటే ఇట్స్ ఎ బ్యాడ్ ఎలిమెంట్. ఇండస్ట్రీ నుంచి బిల్డ్ అవ్వడం ఇట్స్ ఎ గుడ్ ఎలిమెంట్, అండ్ ఇట్ విల్ కీప్ గ్రోయింగ్ అంటిల్ ఇండస్ట్రీస్ ఫైండ్స్ అవుట్ అన్ ఆల్టర్నేటివ్ మెటీరియల్. అప్పటి వరకు ఇది పెరుగుతూనే ఉంటుంది. ఆర్ ఎల్స్ ఇంకొక కేసు కూడా జరగాలి, ఇండస్ట్రీస్ బయింగ్ కంటే ఈటీఎఫ్ మనలాంటి వాళ్ళు కొనేది ఒక బయింగ్ డామినేట్ చేయాలి. అట్లా డామినేట్ చేసినప్పుడు కూడా సిల్వర్ పడుతుంది. ప్రస్తుతానికి సిల్వర్ డామినేషన్ అంతా ఇండస్ట్రీస్ చేతిలో ఉంది కాబట్టి ఆ రిస్క్ తగ్గిపోయింది. సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద రూపీ డిప్రిసియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, ఇండియన్ రూపీ స్లైట్గా అంటే మనం 91 పైకి దాటినట్టుగా కనిపించింది, తర్వాత 89.5కి వచ్చింది, యాజ్ ఆఫ్ నో 89.7 దగ్గర. సో బికాస్ ఆఫ్ ద ఆర్బీఐ ఇంటర్ఫీరియన్స్, ఆర్బీఐ దాదాపుగా రీసెంట్గా వచ్చినటువంటి డేటా ప్రకారం $60 బిలియన్ మార్కెట్లోకి స్వాప్ చేసింది డాలర్ టు రూపీ. సో బేసిక్గా $60 బిలియన్ ఈజ్ హ్యూజ్. సో బేసిక్గా ఇండియా దగ్గర దాదాపుగా $660 బిలియన్ ఆఫ్ డాలర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 10%ని పంపింగ్ చేసేసింది. సో ఇంతకు మించి చేస్తుందా అంటే అదే పెద్ద ప్రశ్న. నేను గతంలో కూడా అదే చెప్పాను, ఎంతవరకు చేయగలుగుతుంది ఆర్బీఐ? ఆల్రెడీ ఒక 10% స్వాప్ చేసింది, అంతకు మించి చేస్తే మన రిజర్వ్స్ దెబ్బ పడతాయి. మ్యాక్సిమం చేస్తే ఇంకో ఏం చేస్తారు, ఇంకో $100 బిలియన్ చేస్తారు. ఇప్పుడు $60 బిలియన్కి రూపాయి బలపడ్డాం, $100 బిలియన్ చేస్తే మా అయితే రూపాయలు బలపడతాం. వాళ్ళు రిస్క్ రివార్డ్ రేషియో చూస్తారు కదా, దీనివల్ల నిజంగా మనకు అడ్వాంటేజ్ జరుగుద్దా లేదా అని. సో ఈ కేసులో రూపీ బలపరచడం కోసం అగ్రెసివ్గా ఆర్బీఐ ఏం చేయకపోదు, మరీ ఎక్కువ వీక్ కాకుండా ఏమన్నా పుష్ చేస్తూ ఉంటుంది, కానీ రూపీ బలపడటానికి అయితే వాళ్ళు ఏం చేయరు. మరి ఎప్పుడు రూపీ బలపడాలి? ఎఫ్ఐఎస్ తిరిగి వస్తే బలపడాలి. ఎఫ్ఐఎస్ ఎప్పుడు తిరిగి వస్తారు? వాళ్ళకి ఏదో ఒక మంచి కనిపిస్తే. వాళ్ళకి మంచి ఎప్పుడు కనిపిస్తుంది? అది నిర్మలా సీతారామన్ గారి చేతుల్లో ఉంది. ఫిబ్రవరి 1వ తారీఖు జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ బిల్లులో అసలు రహస్యాలని దాగున్నాయి. అవును, ఆవిడ పెట్టుకొచ్చే ఈసారి పెట్టలో పెద్ద పెద్ద రహస్యాలు ఉంటాయని చెప్పేసి బలంగా నమ్ముతున్నా. ఈసారి ఖచ్చితంగా క్యాపిటల్ మార్కెట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా బిల్లు ఫార్మేషన్ జరుగుతుందని బలంగా నమ్మా. సో దెర్ ఈస్ అ హిస్టరీ ఫర్ ద బీజేపీ గవర్నమెంట్. వాళ్ళు ఎప్పుడు సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటారు, అవును, ఓవర్ నైట్ తీసుకుంటారు. See, when they are under pressure, they make a sensational decision. There is a very high chance, probability, మంచి ప్రాబబిలిటీ ఉంది ఈసారి మంచి బిల్ రావచ్చేమో. ఆ మంచి బిల్ ఏమన్నా ఎఫ్ఐఎస్ మళ్ళీ తిరిగి ఇండియన్ మార్కెట్స్కి తీసుకొస్తుందేమో
FISని. ఇండియన్ తిరిగి వస్తే ఇంకా మంచి రూపీ బలపడిపోద్ది. రూపీ బలపడుద్ది, క్యాపిటల్ మార్కెట్ బలపడతాయి. ఇక్కడ ఒక విషయం కాదు కదా, 2 విషయాలు బలపడతాయి. ఒకటి రూపీ, 2 క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్. ఈ 2 విషయాలు బలపడటానికి మనకు చాలా హై ప్రాబబిలిటీ కనపడుతుంది. దట్స్ వాట్. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ అగైన్ లాస్ట్ వీక్లో మనం చెప్పినట్టుగా మార్కెట్ కన్సాలిడేషన్ 26,300 నుంచి 25,700 అండ్ వీఆర్ మెయింటైనింగ్ ద సేమ్ వ్యూ. ఈసారి 300 పాయింట్స్ కాదు, +or- 250 పాయింట్స్. ఓకే. ఇప్పుడు ఫ్యూచర్స్ 26,100 దగ్గర ఉన్నాయి. మనకి 30th ఎక్స్పైర్ అయ్యేది 26,100 -250, 26,100 +250. సో హియర్ అండ్ దర్ మనకి 26,850 లెవెల్ నుంచి అప్సైడ్ 26,350 మధ్యలో క్లోజింగ్ రావడానికి ప్రాబిలిటీ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా గమనించిన దాని ప్రకారం 26,200 లోపలే క్లోజింగ్ వస్తుంది. 350 దాకా కూడా పోకపోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చి మోస్ట్ వెల్కమ్.